జిగురు వ్యాధి కానీ అదనపుగా అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిగురు అనేటువంటిది తగ్గిస్తుంది. ఈ జిగురు ఉండడం వల్ల చేపల్లో ఏమవుతుంది అంటే మనకి బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేటువంటి బ్యాక్టీరియల్ వ్యాధులు పెరుగుతున్నాయి, అలాగే ఫంగల్ వ్యాధులు పెరుగుతున్నాయి, అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఈ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు బాగా పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే చేపను శుభ్రం చేస్తుంది అనమాట. అంటే మనం చేపను పట్టుకుని కడిగినట్టుగా ఇది ఎకరానికి 1 లీటర్ కనుక మనం ఎండ టైంలో కనుక ఇవ్వగలిగితే చేపలకి ఈ జిగురు వ్యాధులు అనేటువంటివి పూర్తిగా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్క జిగురు వ్యాధిని కనుక మనం తగ్గించామంటే చేపలకి అదనంగా వచ్చేటువంటి బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటారు అనమాట. బ్యాక్టీరియా వచ్చేటువంటి ఈ వ్యాధులను కూడా పూర్తిగా అంటే అది గిల్ రాట్ కానివ్వండి, టైల్ రాట్ కానివ్వండి, లేకపోతే రెడ్ రాట్ కానివ్వండి, రెడ్ డిసీజెస్ కానివ్వండి, ఈ ఫంగల్ డిసీజెస్ కానివ్వండి, అలాగే మీకు ఇవి చేపలకు వచ్చేటువంటివి ఇంకోటి పేను వ్యాధి అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే చేపకున్నటువంటి ఒక జిగురును కనుక శుభ్రం చేయడం వల్ల చేపకు వచ్చేటువంటి మిగిలిన వ్యాధులన్నింటినీ కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని డాజ్లర్ మీరు కనుక ఒకసారి వాడి చూస్తే దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది అనమాట. రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు కైకలూరు ఏరియా కృష్ణా జిల్లాలో చూస్తే చాలా విస్తృతంగా ఈ డాజ్లర్ను వాడుతూ ఉంటారు అనమాట. రకరకాలైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ఈ డాజ్లర్ చాలా అద్భుతంగా అంటే చేప రంగు మారడం కానీ చేప యాక్టివిటీ, ఎందుకంటే జిగురు ఎక్కువైనప్పుడు చేపల్లో కలిగేటువంటి సమస్య ఏంటంటే చేపలు మందంగా అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే వాటి యొక్క యాక్టివిటీ అనేటువంటిది స్లో అయిపోతాయి. తర్వాత ఆహారం తీసుకోవడం అనేటువంటిది తగ్గించేస్తుంది. ఇలాగ ఆహారం తీసుకోవడం తగ్గించేయడం, చేప ఎప్పుడైతే నీరసపడిపోయిందో చేపలు నెమ్మదిగా చనిపోవడం, బరువు తగ్గిపోవడం అనేటువంటిది శీతాకాలంలో వచ్చేటువంటి సమస్య. అందుకని ఈ చేపలకు వచ్చేటువంటి బరువు తగ్గడం కానీ లేకపోతే ఆహారం తీసుకోవడం, మేతలు మేయకపోవడం కానీ మనము ఉన్న టైంలో ఈ డాజ్లర్ కనుక మనం వాడితే చెరువులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపుతుంది, అలాగే చేపలకు వచ్చేటువంటి వ్యాధులను కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ డాజ్లర్ ఇవ్వడం వల్ల అన్ని చేపకు వచ్చేటువంటి ప్రాణానికి వచ్చేటువంటి ముప్పును కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది మీరు ఈ ప్రాంతంలో చేపల చెరువులు ఎక్కువగా చేసేటువంటి రైతులు ఉంటారు కాబట్టి డాజ్లర్ ని మీరు వాడితే మంచి ప్రతిఫలాలు చూడొచ్చు అన్నమాట. ఇక రొయ్యలకు వచ్చేటప్పటికి మీకు ఎక్కువగా వైట్ గట్ అనేటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది అన్నమాట. రొయ్యలకు వచ్చేటప్పటికి వైట్ గట్ అంటే ఏమీ లేదు, వైట్ ఫీకల్ వ్యాధి కూడా అంటారు, వైట్ గట్ అంటారు. అంటే రొయ్యకు ఉండేటువంటి ఆహార నాళము తెలుపు రంగులోకి మారుతుంది అనమాట. తెలుపు రంగులోకి మారుతుంది. మనము రొయ్యను కనుక చూస్తే పై భాగంలో మనకి మేత రంగు కనపడుతుంది, ఒక గీతలా కనపడుతుంది. ఆ గీత మేత రంగులోనే ఉంటుంది, నల్లగైనా ఉంటుంది, మట్టి తింటే నల్లగా ఉంటుంది, లేకపోతే పచ్చ రంగులో ఉంటుంది. ప్లాంక్టన్ తింటే పచ్చ రంగులో ఉంటుంది అన్నమాట. మనం చిట్రేన్ కనుక లేపి మనం చూస్తే గనక మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.